మహాపరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, మీ ఉన్నతమైన నామమును స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. నిజంగా ఈ దినము మా ఉనికి, మాకున్న సమస్తము మీరే. మేమేమై ఉన్నామో మీ కృప ద్వారా అని ఎరిగిన వారమై మరొక పునరుద్ధానం, మరొక నూతన నెల అయా ఈ రీతిగా మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ నామమును స్తుతించుట కొరకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కృతజ్ఞతలు. ఆరాధనీయుడుగా ఇంతవరకు ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. ఈ దినము మీ శరీరం దగ్గరికి, మీ రక్తం దగ్గరికి వచ్చే మేము నమ్మకంగాను, పరిశుద్ధంగాను, పవిత్రంగాను పాల్పొందులు పొందడానికి తగినటువంటి అర్హత, యోగ్యత మేమందరం కలిగి ఉండడానికి, అన్ని విషయాల్లో మేము నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. నీవు మాట్లాడినట్టుగా దేవా, మేము నమ్మదగిన వారము కానప్పటికీ మీరు నమ్మదగిన దేవుడిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిరంతరం మా కొరకు విజ్ఞాపన చేస్తున్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము ప్రభా మీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క వాక్య భాగంలోంచి అందరికి పరిచయం ఉన్నటువంటి లేఖన భాగమే మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయం, పేజీ నెంబర్ కూడా 22 నూతన నిబంధనలో. మరి మొదటి నుండి 14 వచనాలు నేను చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా పరిశీలన చేయండి. మొదటి నుండి 14వ వచనం వరకు చదువుతున్నాను. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొనకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తగిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, కనుక రాజమార్గములకు పోయి మీకు కనపడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని కూడా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఇక్కడ ఇది ఒక ఉపమానం, జాగ్రత్తగా వినండి. ఈ ఉపమానంను ఎవరెవరు కనబడుతున్నారు అంటే, ఒక రాజు కనబడుతున్నాడు. రాజు తన యొక్క కుమారుడు యొక్క వివాహానికంట తన ప్రజల దగ్గరికి పంపించాడంట ఆహ్వానం. వారిని రమ్మన్నప్పుడు వారు రావడానికి ఇష్టపడలేదు. రావడానికి ఇష్టపడకపోగా వారంట వారి పొలాలకు
వర్తకాలకు అంటే వ్యాపారాలకు అక్కడికి వెళ్ళిపోయారంట. అప్పుడు రాజు కోపం వచ్చి, ఎందుకంటే అక్కడ తన దాసులు మళ్ళీ ఒకసారి పంపించాడు ఆయన. పంపిస్తే వారు అవమానపరిచారంట, చంపారంట. అప్పుడు రాజుకు కోపం వచ్చి రాజు ఏం చేశాడంటే ఆ ఊరినే అక్కడ చూసినప్పుడు పట్టణమును ఏం చేశాడంటే తగలబెట్టించాడు. ఆలోచన చేస్తే రాజు అధికారం కలిగినటువంటి ఆయన తన యొక్క కుమారుడు యొక్క వివాహానికి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పిలవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఇప్పుడు అంబానీ గారు లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళని పిలుస్తారా? పిలవరు. ఎందుకు అంటే సెలబ్రిటీస్ని, గొప్ప గొప్ప హోదా కలిగిన వారిని, అలాంటి వారిని పిలుస్తారు. అధికారంలో ఉన్నవారిని, నాయకులను, ప్రభుత్వాలు ఏలుబడి చేసిన వారిని పిలుస్తారు, కానీ చిన్న చితక వాళ్ళని పిలుస్తారంటే పిలవరు. కానీ ఇక్కడ రాజు తన యొక్క కుమారుడు యొక్క వివాహానికి ఆయన కబురు పంపించాడు, దాసులను పంపించాడు. ఒకసారి వినలేదు, రెండోసారి పంపిస్తే అవమానం చేశారంట, వారు ఏం చేశారంటే చంపారంట. దాన్ని బట్టి రాజు కోపం వచ్చి ఏం చేశాడంటే ఆ పట్టణమును తగలబెట్టించాడు. సరే, ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే తన ప్రజలకు కాదు, మళ్ళీ తన దాసులు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, రాజమార్గంలోకి వెళ్ళండి. రాజమార్గం అంటే రహదారి, మనం హైవే అని చెప్పొచ్చు. వెళ్ళండి, వెళ్ళి కనపడిన వారందరినీ పిలవండి అంటే అక్కడ క్లియర్గా రాయబడి ఉంది, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వారందరికీ కబురు పంపించబడింది, వారందరూ పిలువబడ్డారు. ఇప్పుడు రాజు పెళ్లి శాలలకు వచ్చాడంట. అక్కడికి వచ్చి చూసినప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఏమి లేదంటే పెండ్లి వస్త్రము ధరించుకొనని. పెండ్లి వస్త్రం అంటే ఏంటి అంటే, వాస్తవానికి మొన్నటి కాలంలో జరిగినటువంటి అంబానీ కుమారుడు యొక్క వివాహానికి ఆలోచన చేస్తే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలో ముందుగానే ఇంటిమేషన్ వెళ్తుంది. ఒక రోజు అందరూ ఎంతటోళ్ళైనా, వారు ఏ హోదా కలిగిన వారైనప్పటికీ కూడా, ఎలాంటి వారైనప్పటికీ ఒకే డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్లోనే రావాలి. క్రికెటర్స్ వచ్చారు, సినిమా యాక్టర్స్ వచ్చారు, అలాగే రాజకీయ నాయకులు కూడా వచ్చారు. ఒకరోజు నేను జస్ట్ చిన్న వీడియోని చూసినప్పుడు దాంట్లో వీళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ ఏంటంటే షేర్వానీ టైప్లో వేసుకున్నారు. ఇంకొక రోజు ఇంకొక డ్రెస్, అలాగా వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు రాజు ఇక్కడ గమనించినప్పుడు రాజు కుమారుడు యొక్క వివాహం, పెండ్లి వస్త్రం అనేది కామన్ అన్నమాట. ఇది ధరించుకుని వారు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ఆయన వచ్చి చూసినప్పుడు ఒక ఆయనకి ఏం లేదంట, పెండ్లి వస్త్రం లేదంట. రాజు ఏం చేశాడంటే వీని తీసుకెళ్ళి అక్కడ ఏం చెప్పాడు చూడండి, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పనులు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఈ ఉపమానం చెప్పింది ఎవరు అంటే యేసు ప్రభువారే స్వయాన చెప్పారు. వినాలి. స్వయాన యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానం. ఆ స్టార్టింగ్లోనే ఉంది, 2వ వచనం, పరలోక రాజ్యం తన పెండ్లి కుమారునికి, తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. పరలోక రాజ్యంలో ఒక దినం వధువు సంఘంగా, పెండ్లి కుమారుడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. వధువు సంఘంగా అంటే సంఘమంతా ఎవరు అంటే వధువుగా ఒక దినం మనం ఆ యొక్క రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సినటువంటి ప్రాధాన్యమైనటువంటి లేదా ముఖ్యమైనటువంటి అర్హత ఏమిటి అంటే పెండ్లి వస్త్రం. మరేదో కాదు, పెండ్లి వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చూడండి, ఇక్కడ ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఎవరో ఒకరిని పోలి మనం ఉంటాం. గమనించారంటే ఈ ఉపమానంలో ఉన్నటువంటి ఎవరో ఒకరిని మనం పోలి ఉంటాం.
ఎవరో ఒకరు అంటే ఇక్కడ ఉన్నటువంటి వారిలో పిలువబడిన వారు ఉన్నారు, నిర్లక్ష్యం చేసిన వారు ఉన్నారు. ఇంకంత మాత్రమే కాదు, వివాహానికి వచ్చి కూడా రక్షణ అంటే ఆ పెండ్లి వస్త్రం లేని వారు ఉన్నారు. చూడండి, ఈరోజు మందిరంలోనే ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. తమ్ముడు వినండి, దేవుని సన్నిధిలోనే ఉన్నాం. ఇక్కడ అందరూ రక్షించబడిన వారా అంటే కాదు. మరి అందరూ పిలువబడ్డారా అంటే పిలువబడ్డారు. పిలువబడితేనే కదా ఇక్కడ కూర్చున్నాం. నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటేనే కదా ఇక్కడికి వచ్చాం. నిజమైనటువంటి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారన్న సత్యం ఎరుగుతూనే కదా ఇక్కడికి వచ్చాం. కానీ చూడండి, కొంతమంది నిర్లక్ష్యం చేసిన వారు ఎవరు స్టార్టింగ్లో అంటే, అసలు దేవుని ప్రజలు, యూదులు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు, వీరందరూ కూడా వారు నిర్లక్ష్యం చేసినప్పుడు, కాదనుకున్నప్పుడు దేవుడు రాజమార్గంలోకి పంపించి మంచివారేమి చెడ్డవారేమంటే వారెవరు అంటే అన్యులైన వారు. మనమందరం ఎవరు చెప్పండి, ఎక్కడికి చెందుతాం? మనం అన్యజాతికి చెందినటువంటి వారం. మనం పిలువబడ్డాం. అయితే ఇక్కడితోనే అయిపోతే పిలువబడ్డాం సంతోషించడానికి కాదు, కానీ పిలువబడినటువంటి నీవు, తమ్ముడు వినండి, పిలువబడినటువంటి నీవు రక్షణ వస్త్రం అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి పెండ్లి వస్త్రం నీకు లేకపోతే, పిలువబడకపోయిన వారికి శిక్ష ఉంది, రాని వారికి శిక్ష ఉంది. ఆఖరికి పిలువబడి కూడా దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని యొద్దకు వచ్చి కూడా ఇంకా రక్షణ లేని వారికి కూడా ఏముందంటే శిక్ష ఉంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, శిక్ష కొరకు దేవుడు ఈ మాట మనతో చెప్తున్నాడా? రక్షించబడి ఆ పెళ్లి వివాహంలో నీవు నేను ఉండాలని ఈ మాట మనతో చెప్తున్నాడా? అర్థమైందా ప్రశ్న? శిక్షించబడడానికి మనని దేవుడు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడా? లేదా ఆ పెండ్లి వస్త్రం అనగా ఇక రక్షణ వస్త్రమును ధరించుకొని ఆ శిక్షను తప్పించుకోవడానికి దేవుడు ఈ మాట మనతో చెప్తున్నాడంటే, దేవుడు ఈరోజు మనందరికి ముందు ఉంచుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు తప్పించబడి రక్షించబడడానికి దేవుడు ఈ మాట మన ముందు తీసుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటి అంటే పెండ్లి వస్త్రం. మీ పక్కన ఉన్న చెప్పండి ఆ మాట ఏంటండి? పెండ్లి వస్త్రం. రండి 9వ వచనాన్ని 10వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. 9:10 గనుక రాజమార్గములకు పోయి మీకు కనపడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారి నందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. దేవుని స్తోత్రం చెప్దామా? నేను 4 ఆత్మీయ సత్యాలను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకు నేను పదేసారి రిపీట్ చేస్తూ ఉంటాను. ఇవి మనం పట్టుకోవడానికి, ఇవి మన జ్ఞాపకం ఉంచుకోవడానికి. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్లో ఏ అన్న మా అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి, అలాగే అల్లో ఆ అన్న అక్షరాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన సందేశం అంతా, వాక్య సందేశం అంతా ఆ అక్షరాల మీదే ఉంటుంది. మొట్టమొదటిగా ఇందాక చదువుకున్న 9-10 వచనాల్లో మనం గమనించినట్లయితే ఏం కనబడుతుందంటే, చూడండి గనుక రాజమార్గములకు పోయి నీకు కనబడు వారందరినీ, అందరినా కొందరినా? అందరు చెప్పాలి. చూడండి, ఒక భాగ్యం. ఆ రాజు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవరికి? తన ప్రజలకి. తన ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఎలా తిరస్కరించారు? ఎలా అలక్ష్యం చేశారంటే, వాళ్ళంట పనులకు వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారు? పొలంలోకి వెళ్ళిపోయారంట, వర్తకాల్లోకి వెళ్ళిపోయారంట. చూడండి నేటి దినాలు ఎలాగున్నాయంటే, నువ్వు అనొచ్చు, ఏమండి నేను అలాంటి వ్యక్తిని కాదండి, చూడండి ఆదివారం ఉన్నాను, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాను చూడండి, దేవుని మందిరానికి వచ్చాను చూడండి అంటారు. కానీ ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, నీ అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ప్రభువా, లేకపోతే నీ అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉద్యోగమా, పనుల, వ్యాపారాల?
దేవుడు నీకు ఒక అవకాశాన్ని, దేవుని సన్నిధికి రావడానికి అవకాశాన్ని, అసలు నిజంగా ఆలోచన చేస్తే పిలువబడ్డానికి మనకేమన్నా అర్హత ఉందా అంటే ఎక్కడ అర్హత కనపడదు. కానీ నీ దాకా పిలుపు వచ్చింది. అరే, నాకు దేవుడు ఈ పిలుపునిచ్చాడు, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆ గొప్ప దేవుణ్ణి నేను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు అని దేవుని కొరకు రావాల్సినటువంటి నీవు విస్తారమైనటువంటి ఏం పట్టుకుంటున్నావు అంటే ఈ రోజుల్లో పనులు, అనేకమైనటువంటి వ్యాపకాలు. ఎందుకు నిర్లక్ష్యం, దేవుణ్ణి నిర్లక్ష్యం ఎలా చేస్తున్నారు అంటే దానికి ఉదాహరణే ఈ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు. సరే, నేను అందులోకి వెళ్ళను, కానీ సూటిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మొదటి మాట ఏంటి అంటే చూడండి, అక్కడ రాయబడి ఉంది, రాజమార్గంలోకి నీకు పోయి నీకు కనపడు వారు అందరినీ, కొందరిని కాదండి, అందరినీ, అంటే ఎంతమంది అయితే దాసులు ఆ రాజమార్గంలోకి వెళ్తారో, ఆ రాజమార్గంలోకి వెళ్ళి పిలుస్తానికి వెళ్ళినప్పుడు ఎంతమంది అయితే అక్కడ ఉంటారో వారు ఎలాంటి వారైనా సరే, మంచివాళ్ళైనా చెడ్డవారైనా ఎవరైనా సరే అందరినీ కూడా ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పిలుపుకు పెంది విందుకు పిలుస్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే తెలుగులో అయితే అందుబాటు, ఇంగ్లీష్లో అయితే అవైలబిలిటీ. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఇది ఎవరికి అందుబాటులో ఉంది చెప్పండి? అందరికా కొందరికా? నేను ఒక భక్తిలోంచి వచ్చాను. నా చిన్నతనం నుండి నేను చేసిన భక్తి, నేను వెళ్ళిన విధానం, నేను నడిచిన విధానం వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పుడున్నటువంటి దినాల్లో, ఆ దినాల్లో అందరికీ అందుబాటులో ఉండేదా అంటే కాదు, కొందరికే అందుబాటులో ఉండేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తే ఏమి ఇవ్వాలన్నా, ఏం అర్పించాలన్నా, ఏం చేయాలన్నా మనం వెళ్ళి నిలబడి వారికి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అర్పిస్తారు. చూడండి, ఈ మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు తెలుసు. నేను పుట్టి పెరిగిన, నేను ఆరాధించి, నేను పూజించినటువంటి విధానం గురించి ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్న వారిలో 90% అలా వచ్చిన వారే ఉన్నారు. వారందరూ కూడా ఒకప్పుడు ఎలాగా అందరూ వెళ్ళగలరా అంటే లేదు, కొన్ని ప్రదేశాలకి కొందరు మాత్రం అనుమతించబడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఈయన అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈయనంట కొందరికి కాదండి, అందరికీ అందుబాటులో ఉన్నవాడు. అక్కడ అదే రాయబడి ఉంది, ఎంతమంది అయితే కనబడతారో వారందరినీ పిలవండి. అంత మాత్రమే కాదు, చూడండి దేవుని వాక్యాన్ని మనం చదివితే ఎలాగ అందుబాటులో ఉన్నాడో ఒక సత్యాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. ఈయన అందుబాటులో ఉన్నటువంటి విధానం ఏమిటి అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి, 10:13 కరెక్టే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో, చెప్పండి, ప్రార్థన చేయవాడు ఎవడో. ఆగండి, ప్రార్థన చేయవాడు ఎవడో. ఇంతకీ నేను అంటాను, వినండి. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు, నేను ఈ వాక్యం దగ్గరగా మనం పరిశీలన చేసుకుంటే ఇంతకా ఎవరై ఉంటారు? అర్థమైందో లేదో మీకు? ఇంతకా ఎవడు అన్న మాట ఎవరికి సంబంధించిన మాట? ఎవరై ఉంటారు? ఏంటంట ఎవడు అంటే దాని అర్థం ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, వారని లేదు, వీరని లేదు, ఎవరైనప్పటికీ కూడా ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? వారిని రక్షిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, నేను అందుబాటులో ఉన్నవాడు అంటారా? కొంతవాటికి అందుబాటులో ఉన్నవాడు అంటారా? అందరికీ అందుబాటులో ఉన్నవాడు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, అక్కడ తారతమ్యం లేదు, అక్కడ వ్యత్యాసం లేదు, అక్కడ కులము లేదు, అక్కడ మతము లేదు, అక్కడ ప్రాంతీయ భేదాలు లేవు, లేకపోతే ధనిక పేద లేదు. ఎవరైనా సరే దేవుని నామాన్ని ఒప్పుకోవడానికి, ఆయన నిజదేవుడని ఒప్పుకోవడానికి, యేసు క్రీస్తు వారు రక్షకుడని ఒప్పుకోవడానికి,
ఆయన మాత్రమే నిజదేవుడు అని ఒప్పుకోవడానికి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయడానికి ఎవరికైనా ఈయన అందుబాటులో ఉన్న దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాకే చెప్పాను, అంబానీ గారి వివాహానికి వెడ్డింగ్ కార్డులు కొన్ని కాస్ట్లీ, చాలా విలువైనటువంటి ఏం చేశారంటే ఇన్విటేషన్లు తయారు చేశారంట. అది దాంట్లోనే చాలా చాలా బహుమానాలు. అక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీస్కి ఒక్కొక్కరికి గిఫ్ట్స్ ఏంటంటే 2 కోట్లు 3 కోట్లు వాచ్లు. అంటే చెప్తున్నాను, ఆలోచన చేయండి. పిలువబడేవారు స్పెషల్ పీపుల్ వాళ్ళ దృష్టిలో. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఇవ్వబడే గిఫ్ట్స్ కూడా స్పెషల్గానే ఉంటాయి. కానీ వాస్తవానికి అది అందరికీ అందుబాటులో ఉండేదా అంటే కాదు. కానీ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రభు, ఎంతో గొప్ప దేవుడు మనకు మాత్రం ఎలా ఉన్నాడంటే అందుబాటులో ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది అనుకుంటారు కదా, నా స్థితిని బట్టి, నా పరిస్థితులను బట్టి నేను నా భక్తి, నా విశ్వాసం దేవుని మెప్పిస్తుందా, నేను అందరికి కనబడతానా, పాస్టర్ గారికో నేను కనబడతానా, లేకపోతే పలానా సహోదరికో కనబడతానా, సంఘంలో నాకేం గుర్తింపు లేదు అని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నువ్వు ప్రభు పిలువబడినటువంటి వ్యక్తిగా, ప్రభు కొరకు నమ్మకంగా ఉండే వ్యక్తిగా, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా, ఆయన రక్షకుడుగా నీ ఒప్పుకున్నటువంటి వ్యక్తిగా నీ ఉంటే నీ జీవితంలో ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ గమనించినట్లయితే ఇది అందుబాటులోనే ఉన్న దేవుడా అంటే 9వ వచనాన్ని కనుక మళ్ళీ మనం చదువుకుంటే చూడండి, కనుక రాజమార్గములకు పోయి నీకు కనబడువారు అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో ఏం చెప్పండి చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఈయన అందరికీ అందుబాటులో ఉన్నాడు, అందరినీ పిలుస్తూ ఉన్నాడు. చెప్పండి, ఎవరిని పిలుస్తున్నాడు? కొందరినే పిలుస్తున్నాడా? కాదండి, ఈయన అందరినీ పిలుస్తున్నాడు. ఈరోజు నీ దాకా ఈ మాట వచ్చిందంటే నువ్వు ఒకసారి నీ గతాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు ఈరోజు కూడా నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నాడు, ఏం గొప్పతనం ఉందని మాట్లాడుతున్నాడు, ఏం ఎబిలిటీస్ ఉన్నాయని మాట్లాడుతున్నాడు, ఏ టాలెంట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నాడు చెప్పండి. వినండి. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, నేను పరిశీలన చేసుకుంటే, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే, అసలు నీ ద్వారా దేవునికి మెప్పు కలిగించే ఏ ఎబిలిటీ, ప్రత్యేకమైనటువంటి ఎబిలిటీ నీ దగ్గర ఉంది? ఏమి చేసి నువ్వు ప్రభువుని సంతోషపెట్టగలవు? ఉందా? ప్రశ్నకు సమాధానం ఉందా? ఎందుకు అంటే నీ గురించి నీకు తెలుసు, నా గురించి నాకు తెలుసు. ఎక్కడ కూడా దేవుడు మెచ్చుకునేంత మంచితనం మనలో లేదు, అంతటి సామర్థ్యం లేదు, అంతటి ఉన్నతమైనటువంటి టాలెంట్స్ మన దగ్గర లేవు. అయినప్పటికీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ చూస్తుంటే ఆయన అంటాడు, ఏమని అంటాడంటే, ఆ పిలుపు చూడండి, పెళ్లి విందుకు పిలవడని తన దాసులతో చెప్పాను. అక్కడ ఎక్కడ కూడా ఏం చెప్పలేదు, ఇగో పలానా వారినే పిలువు, పలానా వారిని అని చెప్పాడా? దాసుల స్థానంలో మనం ఉండి ఆలోచన చేస్తే, వినండి, దాసుల స్థానంలో మనం ఉండి ఆలోచన చేస్తే, అమ్మో స్వయాన మన రాజుగారి కుమారుడు వివాహము, మరి మనం ఇలాగ రోడ్ల మీదకి వచ్చి పిలవమని చెప్పాడు. ఆయన పిలవమని చెప్పినప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అని వాళ్ళు అనుకోవడానికి అక్కడ ఏ విధమైనటువంటి క్వాలిటీస్ చెప్పబడలేదు. కానీ ఆయన ఏం చేశాడు అంటే పిలవమని చెప్పాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరినీ అందుకే ఈ దినం నీ వాక్యం మన జీవితంలోకి వచ్చింది, నా జీవితంలోకి వచ్చింది, నీ జీవితంలోకి వచ్చింది. ఒకానొక సందర్భంలో దారి తెన్నులు లేకుండా బ్రతుకుతున్నటువంటి మనల్ని, నిరాశలో బ్రతుకుతున్నటువంటి మనల్ని, నిస్పృహలో బ్రతుకుతున్నటువంటి మనల్ని, ఏం చేయాలో తెలియనట్టుగా, అసలు మన భవిష్యత్తు గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక అక్కనో, ఒక అమ్మనో, ఒక అన్ననో, ఒక చెల్లెనో, ఒక అన్ననో, ఒక తండ్రినో లేవనెత్తి వారి జీవితంలో దేవుడు కార్యం చేసి వారిని మన జీవితంలోకి ప్రవేశింపజేసి వారి ద్వారా మనకు సువార్తను తెలియజేసి,
చూడండి చూడండి, నిన్ను నన్ను ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ఆ దినం వారి జీవితంలో జరిగిన కార్యం ఎందుకోసం అంటే వారికి మాత్రమే కాదు, నీ విషయంలో కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలైన వారందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఏదో మీ వెంట మీ తల్లిదండ్రుల్లో సేవకుల్లో వెంట పడుతున్నారు అనుకుంటారు, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు మీకు ఆ ప్రణాళికలో మిమ్మల్ని ఉంచాడు. మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనో, మీకు కూడా లోకంలో ఉన్నటువంటి వారి వల్లే ఎంజాయ్మెంట్ చేయకుండా ఆపడానికో మా ఉద్దేశాలు కాదు. ఎందుకంటే సోమవారం మన దగ్గర ఏం జరిగిందంటే యూత్ రిట్రీట్ జరిగింది. వినండి వినండి వినండి. జనరల్గా నేను ఒక సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అన్న సోమవారం కనబడ్డారు. కనబడితే ఆయన అన్న నాతో చెప్తున్నాడు, తమ్ముడు నేను సోమవారం మిగతా రోజులన్నీ వాళ్ళకి దాదాపుగా 10 బ్రాంచుల దాకా ఉన్నాయి, అందుకే నేను మండే రోజు నేనేం తీసుకుంటాను అంటే హాలిడే తీసుకుంటాను. మా సంఘం అందరికీ నేను తెలుసు, ఒకవేళ ఇంపార్టెంట్ అయితే తప్ప మండే మేమేంటంటే కొద్దిగా పర్సనల్గా ఏమైనా ఉంటే హాలిడే తీసుకుంటామని చెప్పారు. అది వాళ్ళ కోణంలో అది మంచిదే, ఎందుకంటే వాళ్ళకి దాదాపు 10-12 బ్రాంచ్లు ఉన్నాయి. మరి వాళ్ళకి రాత్రి పగలు తిరుగుతూనే ఉంటారు, కాబట్టి మండే వారి పర్సనల్ పనులకి హాలిడే తీసుకుంటారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సహజంగానే మనకు లీవ్ వచ్చిందని దాన్ని ఏం చేసామంటే యూత్ రిట్రీట్గా ఒక సేవకుని పిలిపించి, వైజాగ్ నుండి పిలిపించి, మరి ఇక సేవకుడు ద్వారా యూత్ రిట్రీట్ జరిగింది. నేను ఒక మాట చెప్తాను, వినండి. ఆ యూత్ రిట్రీట్ అంతట్లో మాకు ఫలం దొరికిందా లేదా అంటే, మేమేం కానుకలేం తీసుకోలేదు, ఎవరి దగ్గర నుండి ఎటువంటి కానుకలు సంచయం పట్టలేదు. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ ఫలితం ఏంటి అంటే ఆ రోజు ఒక ఆత్మ రక్షించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి మించింది గొప్ప సంతోషమే లేదు. మాకు కూడా రెస్ట్ కావాలి. మేము కూడా సండే అంతా రాత్రి వరకు కష్టపడి ఉంటాం, ఎందుకంటే అన్ని చోట్లకు వెళ్ళి మళ్ళీ ఆర్ఆర్పేట ఆ బ్రాంచ్లకు వెళ్ళి రెస్ట్ కావాలి. మరి ఆ రెస్ట్ తీసుకోవచ్చుగా అంటే కాదు, దానికి మించినది దేవుడు మాకు అప్పగించిన బాధ్యత. ఆ మండే ఎంతమంది అయితే వచ్చారో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దే ఆర్ బ్లెస్డ్. ఎందుకో తెలుసా? స్పష్టంగా ఒక అవగాహన, మన జీవితంలో ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడో చాలా స్పష్టంగా నేర్చుకున్నారు. కొంతమంది ఎక్కడున్నారో తెలుసా? వర్తకాల్లో. కొంతమంది ఎక్కడున్నారో తెలుసా? ఉద్యోగాల్లో. కొంతమంది ఎక్కడున్నారో తెలుసా? పనులలో. నేను ఒక మాట చెప్పనా, నీకు బాగోపోతే పని మానేవా, పెళ్ళి ఉంటే పని మానేవా, ఫంక్షన్ ఉంటే ఉద్యోగం మానవా? నీ జీవితానికి నువ్వు ఆశీర్వాదం పొందడానికి నీ కొరకు ఏర్పరచబడినటువంటి అవకాశం. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడు అంటే, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈ ఇన్విటేషన్ అందరికీ వస్తుంది, ఆహ్వానం అందరికీ ఇవ్వబడుతుంది. అందుకున్న వారెవరో తెలుసా? ఆశీర్వదించబడిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నీ తల్లిదండ్రులు, నీ సేవకులు నీ వెంట పడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడితే సేవకుడికి లేకపోతే మీ తల్లిదండ్రులకు ఏదో గొప్ప ఆనందం ఏంటో తెలుసా? నాతో పాటు ఒక దినం ప్రభు రాకడ వస్తే నా కుటుంబంగా నేను దేవుని సన్నిధిలో ఉంటాను, అంతేగాని నువ్వేదో ఎక్కువ అధికంగా సంపాదించి తెచ్చి పెడతావని కాదు. రండి వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొట్టమొదటి సత్యం ఏమిటి అంటే చెప్పండి, ఆయన అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈజ్ అవైలబుల్. ఇక్కడ రాయబడినటువంటి పెండ్లి వస్త్రం అనగా రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. ఇది కొందరికే కాదు, అందరికీ అందుబాటులో ఉంది. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ కూడా నీవు స్వీకరించేవారు ఎందుకంటే యోహాను సువార్తలో ఉంటుంది ఏమని, అక్కడ వెలుగు అంట. చదువుదామా? మాట చదువుదాం రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము, ఒక్క నిమిషం. మొదటి అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, చెప్పండి, ప్రతి మనిషిని, అందరు చెప్పాలి,
ఒకరినేనా, కొందరినేనా? నిజమైన వెలుగు మరెవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఎక్కడికి వచ్చాడు అంటే లోకంలోకి వచ్చాడు. ప్రతి మనిషిని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన వెలిగించాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వెలిగించాలనుకుంటున్నాడు. కానీ జరుగుతుంది ఏంటి అంటే, అక్కడ కిందకి వెళ్ళి ఆలోచన చేస్తే చీకటి ఎక్కడుందన్నమాట? ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని ఏం చేయలేకపోతుందంట. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను. దేవుని బాధ్యత, దేవుడు తను అందరికీ అందుబాటులో ఉన్నట్లుగా ఆ వెలుగు ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? ప్రతి మనుషుని దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు నీ దాకా వచ్చాడంటారా, రాలేదంటారా? నీకు యేసుక్రీస్తు వారే నిజ దేవుడని తెలుసా తెలీదా? ఆయన ద్వారానే నిత్యం ఉందని తెలుసా తెలీదా? ఆయన ద్వారానే పరలోకం ఉందని తెలుసా తెలీదా? తెలుసు. మరి రక్షణ ఏది? ఎందుకు నువ్వు రక్షించబడలేదు అంటే, వాక్యము చెబుతున్న సత్యం ఏమిటంటే, చీకటి దాన్ని ఏం చేయబోతుందంట? గ్రహించట్లేదంట. ఎందుకంటే ఆ చీకటి ప్రదేశంలో ఏముంటుంది అంటే, నీకు లోకం కనబడుతుంది, లోక ఉద్దేశాలు కనబడతాయి, పాపం కనబడుతుంది, ఆకర్షణలు కనబడతాయి, వినాశనాలు కనబడతాయి. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాం? నేటి దినాల్లో లోకం ఎందుకు ఆయన్ని వ్యతిరేకిస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే నీవు ఇష్టం వచ్చినట్టు చేయడం కుదరదు. కుదురుతుందా? దేవుడిని అసలు ప్రభువుని ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే కారణం అదే. నేను చిన్న దినాల్లో భక్తి చేసిన దినాల్లో నా భక్తి, నేను ఇందాక నుండి చెప్తున్నాను, నేను వచ్చినటువంటి ఆ భక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడే సీజన్ రాబోతుంది త్వరలో. ఏంటి అంటే నాకు భలే ఇష్టం. ఎంత బాగా ఇష్టం అంటే ఆ రోజుల్లో, ఎందుకు అంటే రాళ్ళు తీసుకొని, ఇప్పుడంటే ఈ బల్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ ఎల్ఈడి ట్యూబ్లైట్లు ఇవి వచ్చేసాయి. మా ఊర్లో షాపులన్నిటి బయట అప్పట్లో 100 క్యాండిల్ బల్బు ఉండేది. ఆ రోజు పగలగొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎందుకు పగలగొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం అంటే నిందలు పడాలంట. కాబట్టి ఇప్పుడు పగలగొట్టు వెళ్తుంటే మా ఊరు అసలే మామూలుగా తిట్టరు, వాళ్ళు భయంకరంగా తిట్టేవారు. ఏదైతే అప్పట్లో ఇక్కడ సిమెంట్ రేకుల కన్నా ఐరన్ రేకులు ఎక్కువ మా సైడ్. ఏం చేసామంటే అర్ధరాత్రులు వెళ్ళిపోయి రాళ్ళు ఇసిరేవాళ్ళం. ఆ రాళ్ళు పడిపోయినప్పుడు, దయచేసి వినండి, ప్రభువుని ఎరగనప్పుడు సంగతి, ఎందుకంటే ఇప్పుడు సంగతి కాదు. పాస్టర్ గారు ఇలాగంట, నేను కూడా ఇలా చేస్తాను. ఇప్పుడు ఏది చెప్పాలన్నా భయం వేస్తుంది. రాను వినండి. రాళ్ళు వేసేవాళ్ళం. రాళ్ళు వేసినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే, అలా చేస్తే, అలా నిందలు పడితే ఏమండి అలా నిందలు పడాలంట. కానీ దేవుడు ఎందుకు నిందపడమన్నాడో తెలుసా? రండి దేవుని వాక్యంలోంచి చూద్దాం. అసలు ఈ ప్రభు ఎందుకు నిందలు పడమన్నాడు అంటే, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. తర్వాత 10వ వచనం, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీదకి అబద్ధంగా చెడ్డ మాటలు పలుకునేప్పుడల్లా మనం ఎవరో చెప్పండి? ధన్యులం, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఇలాగున వారు చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఇందాక చెప్పినటువంటి నిందలకు, ఇక్కడ చెప్పినటువంటి నిందలకు ఏంటి వ్యత్యాసం అంటే, ఇందాక నిందల్లో ఇతరులకు నేను ఎలా ఉన్నాను తెలుసా? హానికరంగా ఉన్నాను. తమ్ముడు అన్న వినండి. ఇందాక నేను చెప్పినటువంటి నిందల్లో రేకులు పగలగొట్టడం, లేకపోతే ఆ బల్బులు పగలగొట్టడం, ఆ దినాల్లో అలా బ్రతికిన దినాల్లో అలా నిందలు పడితే దానికి ఆ నిందలేంటో తెలుసా? ఇతరులు నేను బాధ పెట్టా. కానీ ఇక్కడ నిందలేంటో తెలుసా? నువ్వు బాధపడుతున్నావు, నువ్వు హింసించబడుతున్నావు, నువ్వు గాయపరచబడుతున్నావు. కానీ నీకు దేవుడిచ్చినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే, పరలోక రాజ్యము
నీది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి ఏది సత్యం అనిపిస్తుంది మీకు? ఇతరులను బాధ పెట్టడం సత్యమా? నువ్వు బాధపడినప్పటికి కూడా ఇతరుల కొరకు దీవెనకరంగా ఉండడం సత్యమా? వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఏది సత్యమో మీకే అర్థమవుద్ది. ఏది సత్యమో, ఎవరు నిజమైన దేవుడో, ఎవరి మీద ఆధారపడాలో, ఎవరి ద్వారా మనకు ఆ పరలోక రాజ్యం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇక్కడ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈ ఆహ్వానం ఎవరికి అంటే అందరిది. ఆయన అందుబాటులో ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం దగ్గరకు వచ్చి చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వాణ్ణి రానిమ్ము, ఇచ్చయించు వాణ్ణి జీవజలము ఉచితముగా, చెప్పండి, ఉచితముగా పుచ్చుకొననిమ్ము. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. ఇక్కడ ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే రమ్ము అని చెప్పబడుతున్నాడు, రానిమ్ము అని చెప్తున్నాడు, ఇచ్చయించు వాడిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము అని చెప్తున్నాడు. ఎక్కడైనా సరే ఆంక్షలు పెట్టాడా? నువ్వు రావాలనుకుంటే నిన్ను ఆపేవారెవరు? నువ్వు దేవుణ్ణి అంగీకరించాలనుకుంటే ఆపేవారెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజదేవుడని నువ్వు ఒప్పుకుంటుంటే నేను ఆపేది ఎవరు? ఈ అర్హత ఉంటేనే రావాలి అంటే నేను ఆపేది ఎవరు? ఎందుకో తెలుసా? ఆయన కృప తప్ప నిన్ను నన్ను పరలోక రాజ్యం నుండి తప్పించేది ఎవ్వరు కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన కృపే నేను అక్కడికి చేరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే మొదటి సత్యం ఏంటి చెప్పండి? ఆయన అందుబాటులో ఉన్నాడు. ఆ వస్త్రం ఎలా ఉందో తెలుసా? మనందరికీ అందుబాటులో. రెండో మాట దగ్గరకు వద్దాం రండి. ఇందాక చదువుకున్నటువంటి మత్తయి సువార్త 22వ అధ్యాయం దగ్గరకు వస్తే, 22వ అధ్యాయం దగ్గరకు వచ్చి 10వ వచనాన్ని కనుక చదివితే, ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారందరినీ పోగు చేసిరి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. వినండి, ఒకసారి ఇలా ఆలోచన చేద్దాం. ఆ దాసులు వెళ్ళారు, రోడ్డు మీద కనబడిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఇదిగో మా రాజుగారి కుమారుడు యొక్క వివాహం ఉంది, రమ్మంటున్నారు. నేను ఒక మాట అడుగుతున్నాను. రోడ్డు మీద ఉన్నోళ్ళు, తమ్ముళ్ళు వినండి, అన్న వినండి, అక్క వినండి, రోడ్డు మీద ఉన్నోళ్ళు ఏకంగా రాజుగారి దాసులే వచ్చి పిలుస్తూ ఉంటే ఇది నిజమా? మమ్మల్ని పిలుస్తున్నారా? ఊరుకో, ఏమండి మమ్మల్ని పిలుస్తున్నారా? ఇది నిజమా? కానీ అక్కడ గమనిస్తే రెండవ సత్యం ఏంటంటే అంగీకారం. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి. రెండవ ఏ అంటే యాక్సెప్టెన్స్, అంగీకారం. ఏంటి అంగీకారం తెలుసా? వాళ్ళు ప్రశ్నించినట్టుగా లేదు అక్కడ. ఏమని చూడండి, మంచివారినేమి చెడ్డవారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరు గనక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. విందుకు వచ్చిన వారితో అంటే వీరందరూ కూడా ఎవరైతే పిలువబడ్డారో వారందరూ కూడా ఎక్కడున్నారు అంటే పెండ్లిశాలలో ఉన్నారంట. నేను మాట సూటిగా అడుగుతున్నాను, వీళ్ళు ఎలా వచ్చారు? ఇది మనకు అర్థం కావాలి. వీళ్ళు ఎలా వచ్చారు? పిలవంగానే, రాజుగారు పిలిపి ఇవ్వంగానే ఎలా వచ్చారు అంటే దానికి కూడా 2-3 ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. గట్టిగా చదవాలి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. చెప్పండి ఏంటంట? దేవుని వరం.
అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవ్వడును అతిశయ పడ వీలు లేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే వీరు ఎలాగ పెళ్లిశాలలో ఆ పెళ్లి విందుకు రాగలిగారు అంటే ఇది విశ్వాసం. ఉన్నారా ఇక్కడే? అక్క, చెల్లి, అన్న, వినండి వినండి వినండి. మన దాకా వస్తే వినండి, మనం కూడా ఇందులో మన దాకా ఎందుకు, నా దాకే వస్తే నేను చాలా వ్యతిరేకించినోన్ని. ఎంతగా అంటే నా గురించి గతంలో తెలిసిన వారికి తెలుసు, నేను చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని. లోకంలోనే ఉన్నాను, లోకంలోనే జీవించాను ఒకప్పుడు, ప్రభుని ఎరగనప్పుడు. మరి నాలాంటి వాడు ఎందుకు ప్రభు కావాల్సి వచ్చాడు? నేనెలాగా ప్రభువుని అంగీకరించాను, నేనెలా మారాను అంటే వాక్యం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే నాకు కలిగినటువంటి ఆ విశ్వాసం కూడా దేవుడు నాకు అనుగ్రహించిన ఒక వరం. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఏమండి, పాత దినాల్లో వరాల కోసం ఏం చేసేవారంటే తపస్సులు చేసేవారని అనేకమైనటువంటి కథలు వినేవాళ్ళం. నేను బాలమిత్ర, చందమామ ఈ బాగా చదివేవాడిని అప్పట్లో. ఆ చదివే రోజుల్లో ఆ కథ, కొన్ని కథలేమో వెంటనే అయిపోతాయి, కొన్ని కథలేమో సశేషం అని రాసేవాళ్ళు. సశేషం అంటే అర్థం ఏంటంటే ఇంకా ఉంది. ఇప్పుడు సీరియల్స్ నేను చూసేవాళ్ళకి తెలుసు, ఓ టిష్యూ పెట్టి ఆగిపోతారు. అదేమైపోద్దా అని దానికోసం ఎదురు చూసినట్టుగా ఈ కథకి నెల రోజులు టైం. అప్పట్లో నెలకొకసారి వచ్చేది. దాంట్లో చాలా కథలు ఉండేవి. వరాల కోసం తపస్సులు చేసినట్లుగా, వరాల కోసం వాళ్ళు ఏదేదో అడవులోకి వెళ్ళి ఆ యొక్క కొండల్లో కోనల్లో ఉన్నట్లుగా. అదైతే వరం. కానీ ఆ వరాలన్నింటిలో కూడా ఎక్కడో చోట చిన్న ఫెయిల్యూర్ కనబడుతుంది. ఏం అడగాలో తెలియక, ఎలా అడగాలో తెలియక. కానీ నీ దాకా నా దాకా వస్తే ఇది కథ కాదు, ఇదేంటంటే వాస్తవం. ఈ వాస్తవంలో నీకు నాకు కలిగిన విశ్వాసం ఏమిటి అంటే అది ఒక వరం. నీ పక్కన వాళ్ళు చెప్పండి, విశ్వాసం నీకు వరం అని. అందుకే చూడండి, ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు ఇంకా నిలబడగలుగుతున్నావంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వరం అది. నీవే అంతగా ప్రార్థించడానికి, నీవే అంతగా దేవుని ఎదగడానికి, నీవే అంతగా దేవుని మీద ఆధారపడడానికి దేవుడు అనుగ్రహించిన వరం. విశ్వాసం అంది ఒక వరం. అక్కడ రాయబడి ఉంది, ఇది మీ వలన కలిగినది కాదు. ఇప్పుడు చెప్పండి, అప్పుడప్పుడు మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎంత గొప్పగా చెప్పుకుంటాం అంటే నాకు ఇచ్చిన మనసు అండి ఎవరి దగ్గర లేదండి అంటారు. ఏమండి, నాకు ఇచ్చిన విశ్వాసం అండి వీళ్ళు ఎవరి దగ్గర కనపడదండి అంటాం. మనకిచ్చిన దాన్ని బట్టి అతిశయపడుతూ ఇతరులు ఏం చేస్తామో తెలుసా, తక్కువగా చూస్తూ ఉంటాం. నీకు మాట చెప్పనా, నీకు ఆ ఎబిలిటీ పెట్టింది కూడా ఎవరో తెలుసా, దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. యూత్ రిట్రీట్లో వినండి, యూత్ రిట్రీట్లో మనం గమనించినప్పుడు యూత్ రిట్రీట్లో యేసుక్రీస్తు వారి యొక్క సార్వభౌమాధికారం గురించి చెబుతూ ఆఖరికి శ్రమ కూడా ఎవరు అనుమతి ఇచ్చారంట? విన్నారా అసలు? ఆఖరికి శ్రమకు కూడా కారణం ఎవరు అంటే దేవుడు. చాలామంది కొంత డౌట్ ఉంటుంది. ఏంటి ఆ డౌట్ అంటే, దేవుడు శ్రమలను అనుమతిస్తాడంటే అనుమతిస్తాడు. ఎందుకోసం అంట? అది నీకు మేలు కోసమే. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, దేవుని వాక్యంలోకి ముందుకెళ్ళి ఆలోచన చేస్తే వాక్యంలోంచి దేవుని మాటను మనం పరిశీలన చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? వినాలి. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎవరు రక్షించబడతారు అని వాక్యం సెలవిస్తుంది అంటే, ఎవరైతే తమ హృదయంలో విశ్వసిస్తారో తమ నోటితో ఒప్పుకుంటారు. నా ప్రశ్న ఏంటంటే, బాప్తిజం ఉందా, రక్షణ ఉందా?
చెప్పాలి. బాప్తిజం ఉందా, రక్షణ ఉందా? ఏముందు? బాప్తిజం తీసుకుంటే రక్షించబడినట్టు కాదా? ఏమండి, బాప్తిజం తీసుకుంటే రక్షించబడినట్టు కాదా? సరే, ఇంకా ఇలాగ అడుగుతున్నాను, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? ఉన్నారా? అర్థమవుతుందా? బైబిల్ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే యోహాను సువార్త ఉందా లేకపోతే రక్షణ ఉందా? రక్షణే. ఎవరి హృదయంలో అయితే రక్షణ కార్యం జరుగుద్దో వారేం చేస్తారంటే బహిరంగంగా ఒప్పుకుంటున్నాం, యేసుక్రీస్తు వారు నిజదేవుడు నిజరక్షకుడని నేను ఒప్పుకుంటున్నానని మనం బహిరంగంగా ప్రకటించేదాన్ని ఏంటో తెలుసా? బాప్తిజం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇందాక చదువుకున్న మాట మరొకసారి చదవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఏముంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెరని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు, చెప్పండి అక్కడ ఏమనుంది? నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ముందు ఆ కార్యం ఎక్కడ జరగాలంటే నీ హృదయంలో జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరో నేను బలవంతం చేయక్కర్లా, నీ అంతకు నీవే ఆ బాప్తిజం తీసుకోవడానికి, దేవుని సొత్తుగా ప్రకటించబడడానికి పరుగులెత్తుకుంటూ వస్తావు. కానీ రక్షణ అనుభవం లేకుండా నువ్వు కేవలం బాప్తిజం, ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది మమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, మా వాడు బాప్తిజం ఇచ్చేయండి, మా అమ్మాయికి బాప్తిజం ఇచ్చేయండి. ఎందుకంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా బాప్తిజం తీసుకోకపోతే ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పొందుతున్నారని కొంతమంది, ఏమండి ఇతరులు పొందుతున్నారని కొంతమంది, లేకపోతే నన్ను తీసేసినట్టుగా చూస్తారని కొంతమంది. వినండి, రక్షణ అనేది నీ హృదయంలో జరగాల్సిన కార్యం. అందుకే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా అనడానికంటే ముందు ఏం చెప్పాడు చెప్పండి? యోహాను సువార్త, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేదు. ముందు హృదయంలో జరగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సరే, మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వస్తే ఇక్కడ రెండవ సత్యం ఏంటంటే అంగీకారం. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట, యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ప్రభు రక్షకుడని నువ్వు అంగీకరించావా? ఏమండి, అంగీకరించే రక్షించబడ్డావా? అంగీకరించే బాప్తిజం అనుభవంలో ఉన్నావా? అంగీకరించే ప్రభు బలను సమీపిస్తున్నావా? లేదా అదొక ఆచారమా, ఒక అలవాటా? చెప్పండి. ఇక్కడ అంగీకరించారు వారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 3వ మాట చూద్దాం రండి. 11వ వచనం చదువుకుందాం. రాజు కూర్చున్న వారిలో కూడా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. వినండి. 3వ మాట ఏమిటి అంటే అర్హత. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట ఏంటంట? ఇంతకీ పిలుపు వచ్చిందా లేదా? పిలుపు వచ్చిందా లేదా? వచ్చింది. రాజుగారు పిలిచారా లేదా? పిలిచారు. ఆ యొక్క పెళ్లి విందుకు వచ్చాడా లేదా? వచ్చాడు. మరి పెళ్లి విందుకు వచ్చాక ఇంకా సమస్య ఏంటి? మన దాకా వద్దాం. ప్రభు అంటే నీకు తెలుసా తెలీదా? తెలుసు. ఆయన ఒక దినం నీకోసం వచ్చి ప్రాణం పెట్టి ఆయన సిలువలో తన ప్రాణం అర్పించడం ద్వారా మనందరి మీద ఉన్నటువంటి పాపాలను తొలగించి మరణమును ఆయన జయించి ఆయన నమ్మిన వారిని విశ్వసించిన వారిని కూడా ఆ మరణం నుండి లేపుతాడన్న సత్యం నీకు తెలుసా తెలీదా? తెలుసు. ఆ పిలుపు ఉందా లేదంటే ఉంది. నువ్వు మందిరంలో ఉన్నావా లేదా అంటే ఉన్నావు.
దేవుని సొత్తుగా ఉన్నావా లేదా అంటే దానికి కావాల్సిన అర్హత నీ దగ్గర ఉందా లేదా అంటే కొంతమందికి లేదు. ఏంటి అర్హత అంటే రక్షణ. నేను ఎప్పుడు చెప్తాను, ఏంటి వ్యత్యాసం? వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు, రక్షించబడిన వారిని దీవిస్తాడు, రక్షణ లేని వారిని దీవిస్తాడు. ఇప్పుడు వరదలు వచ్చాయి విజయవాడలో. ఎవరో అంటున్నారు నిన్న 100 సంవత్సరాల తర్వాత వచ్చిందని. మనం 100 సంవత్సరాల ముందు ఎవరు చూడలేదు. ఎప్పుడేదో వచ్చినా కానీ, ఏ విపత్తు వచ్చినా కానీ అలాగే చెప్పుకుంటూ ఉంటాం, పలానప్పుడు వచ్చిందని. అలాగా వరదలు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే నేను విజయవాడకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది అంటే ఎంతసేపు కూడా ఈ కట్ట మునిగిపోవడం, అవతల వైపు మునిగిపోవడం తెలుసు, కానీ ఇలాగ విజయవాడ అంతా మునిగిపోయిందన్న వార్త నిన్నటి కాలం విన్నాను. ఇంతకు నా ప్రశ్న ఏంటంటే, ఈ మునిగిపోయిన వాళ్ళు క్రైస్తవులు ఉన్నారా లేదా? ఓన్లీ అన్నిలో మునిగిపోయారా? ఏమండి, వంటంలో క్రైస్తవులు లేరా? చర్చిలు లేరా? ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరికీ అన్నీ ఉన్నాయి. ఇటు ప్రభుని ఎరిగిన వారికైనా ఎరగిన వారికైనా వర్షం అందరికీ సమానమే, దీవెన అందరికీ సమానమే, అందరినీ దీవిస్తాడు. కానీ తన పిల్లలకు మాత్రమే, తన వారసులకు మాత్రమే ఏముంటుంది అంటే అధికారం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వాధికారం ఆయన ఇస్తాడు. ఈరోజు గెస్ట్గా ఆయన దగ్గర పొందుకునే వారంగా ఉండకూడదు. మనం ఆయన సొత్తుగా, ఆయన పిల్లలుగా, ఆయన ప్రజలుగా పొందుకునే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి అర్హత ఏమిటి అంటే చూడండి, ఈ వ్యక్తికి ఏమి లేదంట, పెండ్లి వస్త్రం లేదంట. కానీ పెండ్లి వస్త్రం లేకపోయినప్పటికీ కూడా ఆయన పిలిచిన పిలిపేంటో తెలుసా? స్నేహితుడా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యూత్ రిట్రీట్లో సేవకుడు ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, ఫస్ట్ ప్రభు అంట పిలుస్తాడంట, రెండోసారి అంట ప్రేమతో పిలుస్తాడంట, మూడోసారి అంట ఏం చేస్తాడంట? హెచ్చరిస్తాడంట. తర్వాత అంట హెచ్చరిక కూడా లోపడిపోతే ఏం చేస్తాడో తెలుసా? కొడతాడంట, శిక్షిస్తాడంట. వీటన్నిటికీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే లాస్ట్కి ఏమైపోతావు చెప్పు? త్రోసివేయబడతావు. నేను మాట అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వారందరిలో యేసుక్రీస్తు వారు రక్షకుడని, నిన్ను ప్రేమిస్తున్నాడని, నిన్ను ప్రేమతో ఎన్నిసార్లు పిలిచాడు, ఎన్నిసార్లు హెచ్చరించాడు? చాలాసార్లు హెచ్చరికలను మన ముందుకు వచ్చినప్పుడు అనుకుంటారు, ఈరోజు పాస్టర్ గారు నన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పారండి అంటారే తప్పించి, దేవుడు నీతో మాట్లాడారు, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడని హెచ్చరికను తీసుకుంటున్నావా? నేను కూడా అనుభవాల్లో ఉన్నప్పుడు నన్ను ప్రేమతో ఎన్నోసార్లు పిలిచాడు, ప్రేమకు నేను లొంగలేదు, నన్ను హెచ్చరించాడు. నువ్వు నాకు భయపడలేదని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక నన్ను మార్చింది. నాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, ఇందాక నేను నా గొప్పతనం లేదు, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప, అది వరం గనక హెచ్చరికతోనే నేను మార్పు చెందా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు హెచ్చరించబడుతున్నావు, ప్రేమించబడుతున్నావు, నీ ముందుకు సత్యం వస్తుంది, కానీ నీకేమి లేదు అంటే పెండ్లి వస్త్రము ఇంకా లేదు. ప్రియ అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువులేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును ధరించుకొండుకొండుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. విన్నారా? మన స్టేటస్ ఏమిటి అంటే,
ఏమండి, బైబిల్ కూడా తిరుతున్నా ఉంది. ఏంటో తెలుసా? మనం ఎవరు అంట? దరిద్రులము, దౌర్భాగ్యులం అంట. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియకుండానే ధన సమృద్ధి చేసుకున్నామని ఆర్భాటం చెందుతున్నామంట. చెప్పండి, నీ ఉద్యోగం అక్కడికి వస్తుందా? నీ ధనం అక్కడికి వస్తుందా? నీ బలం అక్కడికి వస్తుందా? నీ జ్ఞానం అక్కడికి వస్తుందా? ఈరోజు చిన్న ఉద్యోగం ఉంటే నువ్వు మందిరంలో కనపడవు, చిన్న ఒక స్టేటస్ ఉంటే మందిరంలో కనపడవు, దేవుడు వద్దనుకుంటావు, దేవుడి సన్నిధి లేదు. నీ ఓ మాట చెప్పాలంటే అక్కడ రాయబడి ఉంది, నీకు నీ దిశమల్ల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కొనమని నీకు బుద్ధి చెప్తున్నాడు. అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళెవరు చెల్లించారో తెలుసా? మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఎప్పుడో వెల చెల్లించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మారు మనసు పొందు, మారు మనసు పొందు, అంగీకరించు. యేసుక్రీస్తు వారే నిజదేవుడని అంగీకరించు. ఇప్పటికైనా నీ యవ్వన జీవితం దేవునికి అప్పగించు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సరే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ చెప్పే సమయం లేదు. అసలు తెల్లని వస్త్రం లేకపోతే వినండి. ఇక్కడ కూడా మనం ప్రభు వల్ల వారం నన్ను మొన్న ఒకరు, ఎవరో కాదు, మా అక్క బావ కాకినాడ నుండి వచ్చారు. వాళ్ళు వెళ్ళే సంఘానికి, కాకినాడలో ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు వెళ్ళే సంఘానికి వారు ప్రతి వారం తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. మా బావ వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏంటి మీ సంఘంలో అందరూ తెల్లని వస్త్రాలు వేసుకోరా అంటే, నేను అప్పుడు చెప్పాను, మాకు ఒక రోజు ఉంది, ఆ రోజు తప్పకుండా వేసుకుంటా, మిగతా రోజు కొద్దిగా ఫ్రీడమ్ ఉంది. ఆ ప్రభు వల్ల వారం ఇలాగా నెలకొకసారి జరుగుద్ది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకుంటారు అన్న. కొంపదీసి నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు కనపడకండి. వినండి. ఈరోజు ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీ తెల్లని వస్త్రం గురించి చెప్పట్లేదు, ఆ రక్షణ వస్త్రం నీ పాపమును కప్పుద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ దోషమును కప్పుద్ది, నీ అపరాధమును కప్పుద్ది. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాజు ఏ రీతికైతే తన కుమారుడు యొక్క పెళ్లి విందులో వస్త్రమును కోరుకుంటున్నాడో, నీ దగ్గర నా దగ్గర ఏం కోరుకుంటున్నాడు తెలుసా? రక్షణ వస్త్రం. ఆమేన్. 4వ వచనం చెప్పి ముగిస్తాను. మొదటి మాట చెప్పండి, ఆయన అందరికీ రక్షణ వస్త్రం అందరికీ అందుబాటులో ఉంది. రెండవది అంగీకరించలే అర్హత. మూడవది ఏం చెప్పండి? అర్హత. ఏం చెప్పండి? మన అర్హత రక్షణే. 4వ మాట చెప్పి ముగిస్తాను. 12వ వచనం చదువుకున్నాం. 22వ అధ్యాయం 12వ వచనం. స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయడని, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. చాలండి. 4వది ఆబ్సెన్స్. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆబ్సెంట్ అంటే ఏంటి? సరే, తెలుగులో అలక్ష్యం. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏం అలక్ష్య పెట్టాడు ఈయన? పెండ్లి వస్త్రాన్ని అలక్ష్య. ఏమంటే ఒక మాట అడుగుతున్నాను, అసలు రాజు పిలిచాడు, రాజు పిలిస్తే ఆ పిలుపుని అందుకొని అడుగు పెట్టడానికి అవకాశం లేని స్థలానికి అడుగు పెట్టాడు. మరి అక్కడికి వచ్చినప్పుడు సంతోషించాలా, మౌనిగా ఉండిపోవాలా? సంతోషించాలి. సంతోషం కొరకు పిలిచాడా, మౌనంగా ఉండడానికి పిలిచాడా? ఎవరు మౌనంగా ఉంటారు చెప్పండి? ఎవరు తలదించుకుంటారు చెప్పండి? తప్పు చేసిన వాడు సిగ్గుపడతాడు. నీకు ఇంకా బాగా అర్థమయ్యే చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను కూడా ఈ మాట. మా నాన్నగారు ఉన్న రోజుల్లో మిర్యాలగూడలో వాసవి భవన్ అని ఉండేది. వాసవి భవన్ అనేది మా ఊరు మొత్తానికి ఫేమస్ ఫంక్షన్ హాల్. ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరూ, అరే మనం ఫంక్షన్ హాల్కి వెళ్దాం అంటే, మనం పిలవలేదు కదరా అంటే, పర్లేదు ఎవరు చూస్తారు రండి అని చెప్పేసి తీసుకెళ్ళి మేము పిలవబడకుండా భోజనం చేస్తున్నాం ప్లేట్లో పెట్టుకొని. అది కాస్ట్లీ
మా ఊరికే అది ఫేమస్, అది కాస్ట్లీది. భోజనం చేస్తుంటే నేను ఇటు తిరిగి భోజనం చేస్తున్నా, వెనక ఎవరో తగిలేరు. ఎవరు తగిలేరు అని చూస్తే ఆయన ఎవరో కాదు, మా నాన్నే. కాకపోతే ఆయన నన్ను చూడలేదు, ఆయన అటు తిరిగి ఉన్నాడు. నేను వెంటనే ఎక్కడ మా నాన్న చూస్తాడని పళ్ళెం ఎప్పుడు పడేస్తున్నో తెలియదు, ప్లేట్ ఎక్కడ పడేసానో ఎప్పుడు వచ్చేసానో తెలియదు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మా నాన్న వచ్చాడంటే దాని అర్థం ఏంటి? దానికి ఆయన్ని పిలిచారు. ఎందుకంటే మా నాన్నకు మంచి పేరు ఉంది, అక్కడ పిలిచారు. ఇప్పుడు నేను పారిపోయి రావడానికి కారణం ఏంటి? నేను పిలవబడలేదు. కానీ అదే మా నాన్నతో వచ్చుంటే చెప్పండి, సగౌరవంగా, ఎంతో సగౌరవంగా భోజనం చేసేవాడిని. మీకు ఆ వ్యత్యాసం అర్థమైందో లేదో. ఇప్పుడు ఇక్కడ వ్యక్తి పిలువబడ్డాడు, కానీ ఏమి లేదు, ఆయనకి పిలుపుకు తగినటువంటి ఆ రక్షణ అనుభవం లేదు, వస్త్రం లేదు, మౌనియే ఉన్నాడు. ఎక్కడ పడివేయబడ్డాడు చెప్పండి? నరకంలో. పనులు కొరుకుట ఎక్కడుంది? నరకంలో. ఈరోజు ఇదే మాట మన దాకా వస్తే ఆబ్సెన్స్ అంటే ఏంటో తెలుసా? అలక్ష్యం. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా ఇంకా రక్షణ అలక్ష్యం చేస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, నీకు అందుబాటులో ఉన్నాడని నీకు తెలీదా? దేవుడు నీకు అర్హతనిస్తున్నాడని నీకు తెలీదా? ఏమండి, దేవుడు అర్హత మాత్రమే కాదు, ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు చెప్పండి? అంగీకరించాడు. ఆయన ఎందరు తనను అంగీకరించారో వారందరూ ఆయన వారు. మరి అంగీకరించడానికి ఏమడ్డొస్తుంది? నీ యవన జీవితమా, లోకమా, పాపమా? ఒకవేళ అది అడ్డుగా ఉంటే ఈరోజైనా నువ్వు తలదించుకునే వ్యక్తిగా వద్దు, ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే, రక్షించబడే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతా తెలుసా? ఆ యొక్క వివాహంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను చివరిగా మాట చెప్పి ముగిచ్చేస్తాను. రండి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మరొక వచనం కూడా ప్రకటన గ్రంథం కూడా చూద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం కూడా చూద్దాం. ఈ మాటని ఇలా ఉంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆశ్రయుడైన ఒకరిని చూచి తిని, భూమాకాశములైన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములందు రాయబడిన వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. నా ప్రశ్న ఏంటంటే, 2 స్థలాల్లో మనం చదువుకున్నాం. ఒక దినం ప్రభు దగ్గర మనం నిలబడాలి. దేహంతో చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే, ఒక దినం మనం లెక్క అప్పగించవలసి ఉన్నది. ఆయన సింహాసనం దగ్గర మనం ఒక దినం మృతులైన వారందరూ ఉండబోతున్నారు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో ఆయన వాటన్నిటినీ తెరవబోతున్నాడు. నీ క్రియలన్నీ ఆయన చెప్పబోతున్నాడు. వినండి, మంచి క్రియలతో చెడ్డ క్రియలతో కాదు మనం దేవుని రాజ్యానికి వెళ్ళేది. ఎందుకో తెలుసా? మనం పెళ్లి విందులోనే చూసాం. ఏంటి అంటే, మంచివారినైనా చెడ్డవారినైనా పిలవమన్నాడు. ఈరోజు మన యొక్క క్వాలిటీస్ని బట్టి మనం ప్రేమించలేదు, కానీ ఆ పిలుపును అందుకొని దేవుని అంగీకరించి ఆ రక్షణ వస్త్రం ధరించుకుంటే ఆ పనులు కొరకట నుండి నీవు తప్పించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ఈ ఆలోచన మన మనసులో ఉంచుకొని
దేవుని మాట నీ ముందుకు వచ్చింది, అలక్ష్యం చేయొద్దు. వారికి రక్షణ ఆనందాన్ని కోరి ఇంకా అలక్ష్యం చేస్తూ ఆ రక్షణ వస్త్రం లేని వారుగా నీవు ఉండకూడదన్న దేవుని ఆలోచన. నాయన సంతోషం లేని వారికి సంతోషం. అయ్యా, ఎత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టు. మీ దాసుని నిలబెట్టి గంభీరమైన మీ వర్తమానం పరలోక రాజ్యమందు మేము ఉండాలని పిలువబడిన వారు ప్రత్యేకించబడిన వారుగా, ప్రత్యేకించబడిన మేము ఏర్పరచబడిన వారుగా, ఏర్పరచబడిన వారు నీతో యుగయుగాలు ఉండువారుగా ఉండాలని ఆలోచించిన ఆయన మరొకసారి ప్రభువా, అయ్యా ఇదిగో నా తండ్రి సంఘమంతటితో మాట్లాడావు నాయన. నాయన రక్షణ పొందిన మేము ఆ రక్షణ ఆనందంలో నిలిచినట్లుగా, నాయన మారు మనసు అనుభవంలో నిలిచినట్లుగా, పాపక్షమాపణ అనుభవంలో నిలిచినట్లుగా, పశ్చాత్తాప హృదయంలో నిలిచినట్లుగా, ఆ సంతోషంలో పాలు పొందినట్లుగా నీ కృప దయచేయి. రక్షణ లేని వారికి రక్షణ ఆనందాన్ని ఇవ్వండి తండ్రి, ఆ రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి ప్రభు. అయ్యా మీరే ఆ విశ్వాసాన్ని నాయన బిడ్డల హృదయాల్లో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం అన్న వరం మాకు అనుగ్రహించండి. ఆ వరమును బట్టి రక్షణ ఆనందాన్ని కలిగిన వారుగా, అయ్యా ఏ ఒక్కరి స్థలంలో నశించిపోకుండా నీ రక్షణ ఆనందాన్ని ఇవ్వండి తండ్రి. సర్వ శరీరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, దైవాత్మ పూర్తిగా నిలపండి నాయన. చిన్న బిడ్డలో ఒక్కరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. చిన్నవారిని పెద్దవారిని ఎన్నిక చేసుకున్నావు. రక్షణానందం నాయన ప్రతి వారికి నువ్వు ఇచ్చావు తండ్రి, నీ స్తోత్రాలు. అయ్యా రక్షణ భాగ్యాన్ని కలిగిన పరిచర్యగా, సంఘముగా, సేవగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మీరు ఆకలిలో మీ రాజ్యంలో మేమందరం ఉండునట్లుగా అయినా నీ దాసుల్లోని మీరు మాట్లాడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో నీరు పెట్టి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.